ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అనే నినాదం మన దేశంలో కోడిపిల్లల్లా పెరిగిపోతున్న జనాభాను అదుపు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ దీన్ని నిజంగా ప్రజలు పాటిస్తున్నారా? ఈ ప్రశ్నకు లేదు అనే జవాబు చెప్పాలి. అయినప్పటికీ ఇటువంటి నియమాలు పెట్టడం వల్ల రానున్న రోజుల్లో హిందువులకు ఒక ప్రమాదం పొంచింది. ఈ ప్రమాదంలోకి మనల్ని నెట్టడానికి కొందరు హీరోలు, రాజకీయ నాయకులు తమ వంతు కృషి కూడా చేస్తున్నారు. సనాతన ధర్మం నలుగురికి చేరుతుంది అనేలోపు 40 మంది దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయి రాముని ప్రాణప్రతిష్ఠ పూర్తవగా దేశంలోనే అతిపెద్ద మసీదు అయోధ్యలో నిర్మిస్తామని మరొక వర్గం ప్రకటించింది. అసలు ఎందుకు హిందువుల జనాభాను తగ్గించాలని చూస్తున్నారు? సనాతన ధర్మాన్ని హిందువులు పాటిస్తే ఇతరులకు ఎందుకు ఈర్ష్య? హిందువుల చుట్టూ ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. జనాభా తగ్గిపోవుట. ఒక అధ్యయనం ప్రకారం 2050 సంవత్సరానికల్లా ప్రపంచంలో హిందువుల సంఖ్య 2.8% కంటే తక్కువ ఉంటుంది. అదే ముస్లింల సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతుందట. దాని అర్థం ప్రపంచవ్యాప్తంగా హిందువులు తగ్గటమే కాదు, మన దేశంలో కూడా హిందువులు తగ్గిపోతారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో 84% హిందువులే ఉండేవారు. ప్రాచీన నాగరికతలను పరిశీలిస్తే పూర్వకాలంలో కూడా హిందువులు ప్రతి రాజ్యంలోనూ ఉండేవారు. కానీ 2015లో మొట్టమొదటిసారి మన దేశంలో హిందూ జనాభా 80% దిగువకు పడిపోయి 79%కి వచ్చింది. ఇదే కొనసాగితే మరొక 2-3 దశాబ్దాల్లోనే హిందూ జనాభా 50%కి పడిపోతుంది. వెన్నుపోటు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవటం, మన గోతిని మనమే తీసుకోవటం వంటి మాటలు హిందువులకు సరిగ్గా సరిపోతాయని చాలామంది విశ్లేషకుల వాదన. ఎందుకంటే ఒక పక్క ముస్లింలు ఐక్యతతో అతిపెద్ద మసీదు అయోధ్యలో కట్టి ప్రపంచంలోనే పెద్ద ఖురాన్ పుస్తకాన్ని అక్కడ ఉంచబోతుంటే, మనవాళ్లు మాత్రం హిందూ మతోన్మాదులు అని సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేవారిని ఎత్తిపొడుస్తున్నారు. రితేష్ దేశ్ముఖ్, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, ఆలియా భట్ వంటి నటీనటులు దీపావళి రోజు టపాసులు పేల్చకూడదని ప్రచారం చేయటం, హిందూ పండుగలను తక్కువ చేసి మాట్లాడటం ప్రజల మీద ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది. అంతేనా, స్టాండప్ కామెడీ అని, సెక్యులరిజం అని హిందువులను హేళన చేయటం మనం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం. పైగా వీరికి అండగా సామాజిక మాధ్యమాల్లో మనమే పోస్టులు పెట్టి ఏదో నోబెల్ రేంజ్ ఆవిష్కరణలు చేసినట్టు జాకీలు పెట్టి లేపుతుంటాం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు మిత్రులారా. హిందువుల పట్ల ఇతరులు సృష్టించిన చులకన భావానికి తెలియకుండా మనం ప్రభావితమై చేస్తున్నటువంటి ఆత్మవంచన కాదంటారా? మత మార్పిడి. ఒక మతం నుండి మరొక మతానికి సంపూర్ణ విశ్వాసంతో మారిపోవటం తప్పు కాదు, అది పూర్తిగా వ్యక్తిగత విషయం. అయితే ప్రభుత్వాలు ఇచ్చే పథకాల కోసమో ఫలానా మతం వారు ఆశ చూపటం వలనో అన్యమత స్వీకరణ అనేది తప్పే కాదు, పాపం కూడా. కానీ చాలామందికి బ్రెయిన్ వాష్ చేసి మత మార్పిడి చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇటీవలే వైశాలి శెట్టి అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి తనను ఇస్లాం మతానికి ఎలా మార్చారు అని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా అక్కడ ఉన్న ముస్లిం ఫ్రెండ్స్ మొదట హిందూ ధర్మం గురించి అడిగి తెలుసుకునేవారట. క్రమంగా హిందూ ధర్మాన్ని ప్రశ్నించటం, ఇస్లాం గొప్పతనాన్ని వివరించటం చేసేవారట. దానితో ఆమెకు హిందూ ధర్మం మీద అనుమానాలు కలిగి ఇస్లాం మతం స్వీకరించింది. అయితే ఇస్లాం మతం స్వీకరించిన కొద్ది సంవత్సరాలకే ఆమెకు అర్థమైంది ఏంటంటే, స్వార్థపూరితమైన కుట్రతో ఆమెను ఇస్లాం వైపు లాగారు అని. అప్పుడు ఆమె ఆర్ష విద్యా సమాజం సహాయంతో తిరిగి హిందువుగా మారారు. ఇటువంటి ఘటనలు అనేకం ఈ మధ్య తెరపైకి వస్తున్నాయి. విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి వై రాఘవులు 2016లోనే మన దేశంలో ఏటా 8 లక్షల మంది మత మార్పిడి చేసుకుంటున్నారు అని ప్రకటించారు. అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు. ఈ 2 మతాలు కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం రానున్న 4-5 దశాబ్దాలలో క్రిస్టియానిటీయే అతిపెద్ద మతంగా కొనసాగుతుంది. కానీ ఇస్లాం క్రిస్టియానిటీకి పోటీగా ఎదుగుతుంది. దాదాపు 2 మతాల జనాభా ఒకే విధంగా ఉంటుంది. మరి అలా అవ్వాలి అంటే వారి జనాభా పెరగటం, ఇతర మతాలలో జనాభా తగ్గటం, ఇంకా ఇతర మతాలలో వారు ఇస్లాం స్వీకరించటం, ఈ 3 జరిగితేనే ఇది సాధ్యపడుతుంది. ఇలా జరిగితే హిందూ రాష్ట్రంగా చెప్పుకునే భారతదేశంలో హిందువులు తక్కువై ఇతర మతాల వారు ఎక్కువవుతారు. ఈ విషయంలో నిజానిజాలు మీరు కూడా లోతుగా ఆలోచించండి. మన దేశంలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఏ వ్యక్తి అయినా తాను ఇష్టపడి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. కానీ చాలామందిని బలవంతంగా మత మార్పిడి చేయించడం మనం చూస్తున్నాం. మహారాష్ట్రలోని దౌండ్ గ్రామంలో
ప్రతి ఏటా కనీసం 200 మందిని ఇస్లాంలోకి మార్చుతున్నారని వార్త వచ్చింది. ముస్లిం కుర్రోళ్లు హిందూ అమ్మాయిలను ప్రేమిస్తున్నట్లు చెప్పి వారి మతం మార్చి పెళ్లి చేసుకున్నాక విడాకులిచ్చి వదిలేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఆ అమ్మాయిలు తిరిగి హిందూ మతంలోకి వెళ్లలేక ఇస్లాంలోనే ఉండిపోయి మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ముస్లిం అబ్బాయికి మాత్రం 5 లక్షలు ముస్లిం సంఘాల నుండి అందేవి. దౌండ్ జిల్లాలో ఈ ఉదంతం యావత్తు దేశాన్ని కుదిపేసింది. ఇలాంటివి జరగకుండా మహారాష్ట్ర మరియు మరికొన్ని రాష్ట్రాలు బలవంతపు మత మార్పిడికి విరుద్ధంగా చట్టాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. జనాభా నియంత్రణ 1950 నుండే మన దేశంలో జనాభా నియంత్రణ కోసం చర్యలు తీసుకోవటం ప్రారంభించారు. స్వాతంత్ర్యం తరువాత దేశంలో జనాభా పెరగటం అవసరమని తెలిసినా ఒక భారత మహిళ ఫర్టిలిటీ రేట్ని బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఒక మహిళ తన జీవితకాలంలో 5 నుండి 6 పిల్లలను కనగలిగేదట. అదే ఫర్టిలిటీ రేట్ 1992లో 3.3కు పడిపోయింది. అదే సమయంలో ముస్లిం మహిళల ఫర్టిలిటీ రేట్ 4.4కు పెరిగింది. అంటే వారు తమ జీవిత కాలంలో 4 నుండి 5 పిల్లలు కనగలరు అన్నమాట. 2015లో ఈ ఫర్టిలిటీ రేట్ ఇద్దరి విషయంలో పడిపోయి 2.1 మరియు 2.6కు చేరుకుంది. ఈ గణాంకాల ప్రకారం హిందువుల సంఖ్య క్రమంగా తగ్గిపోయి ఆఖరికి ఎవరూ మిగలకుండా పోతారు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ముస్లిం మహిళల ఫర్టిలిటీ రేట్ మనకంటే ఎక్కువగా పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చి హిందూ మహిళల ఫర్టిలిటీ రేట్ గురించి ప్రస్తావన తీసుకురాకుండా ఇద్దరికంటే ఎక్కువ కనద్దు అని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. దీనికి విరుద్ధంగా ఇప్పుడు హిందూ పెద్దలు 1, 2 అని నియమాలు పెట్టుకోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రచారం చేస్తున్నారు. శరణార్థులు భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలను చూడటానికి 2023లో దాదాపు 75 లక్షల మంది విదేశాల నుండి వచ్చారు. అయితే కొందరు విదేశీయులు కేవలం ఆనందించడానికి వచ్చిన వారు కాదు, ఇక్కడే ఉండిపోవడానికి వచ్చినవారు. ఈ సమస్య ఇప్పటిది కాదు. 1947 నుండి ఇతర దేశాల నుండి శరణార్థులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. అందుకు కారణం మన దేశం సర్వమత సమ్మేళనం. అందరినీ ఆదరిస్తుంది, చేరదీసి సహకరిస్తుంది. శ్రీలంకలో అంతర్యుద్ధం జరిగినప్పుడు అక్కడ తమిళులు ఇక్కడికి రావడానికి ప్రయత్నించారు. మయన్మార్ ప్రజలు మణిపూర్కు శరణార్థులుగా వస్తూ ఉంటారు. మరి ప్రభుత్వం వీళ్లను ఆపదా అంటే ప్రయత్నమైతే చేస్తుంది, కానీ ఎంతమందిని ఆపగలరు? ఏదో ఒక మార్గం ద్వారా వారు వచ్చేయటం, ఇక్కడ ఉండిపోవటం జరుగుతుంది. దీనివల్ల మయన్మార్ మరియు శ్రీలంక నుండి బౌద్ధమతం ఇక్కడికి వచ్చింది. అదేవిధంగా ముస్లింలు కూడా ఏదో ఒక మార్గం ద్వారా మన దేశంలో చొరబడుతున్నారు. ఈ చొరబాటుదారుల వల్ల దేశ రక్షణ సమస్య కూడా వస్తోంది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన హిందువులు, క్రిస్టియన్లు, జైన్లు, పార్సీలు, సిక్కులు, బౌద్ధ ధర్మాన్ని ఆచరించే వారిని మాత్రమే మన దేశంలో పౌరసత్వ హక్కు తీసుకునే అర్హత ఉంటుంది. అయినప్పటికీ 2022 అధ్యయనం ప్రకారం మయన్మార్ నుండి వచ్చే రోహింగ్యాల సంఖ్య 40,000కు పైమాటే. అందుకే ప్రభుత్వం ఇతర మతాల ప్రచారం మీద ఉక్కుపాదం మోపుతోంది. కానీ ఇవి ఆగుతాయని మీరనుకుంటున్నారా? అక్షరాస్యత. ఈ పోటీ ప్రపంచంలో 4-5 డిగ్రీలు ఉన్నా సరే మంచి ఉద్యోగం తెచ్చుకోవటం కష్టమైపోతోంది. అలాంటిది ముస్లింలలో 50% యువత చదువుకోరు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. దీనివల్ల సమస్య ఏమిటి అనుకుంటున్నారా? చదువుకోక, సరైన అవగాహన లేక వీరు ఎక్కువ మంది పిల్లలను కనటం, కుటుంబాన్ని పోషించలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. అన్య మతాలలో నిరక్షరాస్యత వల్ల వారికి సరైన ఉద్యోగాలు రావట్లేదు. వారి కోసం కేటాయించిన ఉద్యోగాలు భర్తీ అవ్వట్లేదు. ఇది కూడా ఒక అవకాశంగా చూపి హిందువులను మతమార్పిడికి ప్రేరేపిస్తున్నారు. హిందూ ధర్మం నుండి మరొక మతానికి మారితే ఉద్యోగావకాశాలు ఉంటాయని కొందరు స్వార్థపూరితంగా మతం మార్చుకుంటున్నారు. దీనివల్ల హిందువుల ఉనికికే ప్రమాదముంది. ఏ మతమైనా తమను తాము గొప్పగా భావించిన తర్వాతనే ఇతర మతాల గురించి మాట్లాడతారు. కానీ మన రాజకీయ వ్యవస్థ సర్వమత సమ్మేళనం అనే సిద్ధాంతం వల్ల హిందువులే హిందువులను తక్కువ చేసి ఇతర మతాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి మతం వారికి గొప్ప. మరి మతాన్ని మనం కాపాడుకోవటంలో తప్పేముంది? ఈ వీడియోలో మీ ముందు ఉంచిన విషయాలు పుకార్లు కాదు, ఏ నటీనటులు చెప్పిన ప్రోపగాండా కాదు. మన దేశంలో జరిగే నిజానిజాలను అధ్యయనం చేసిన వారి నుండి తీసుకోబడిన వాస్తవాలు. ఇవి వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా సమాజంలో అంతర్లీనంగా జరుగుతున్నది ఇదే. కాబట్టి హిందువులు ఇకనైనా మేలుకొని ఇతర మతాలను గౌరవిస్తూనే మన మతాన్ని కన్నతల్లిలా ఆదరించాలి. జై హింద్.